సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యపడుతుందని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసి అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనంతరం పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జయహింద్ కుమార్, జెడ్పీటీసీ నరసింహమూర్తి, ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యను వ్యాపారంగా చేసి విద్యను మనం దూరం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే వాకున్న మంత్రి నారాయణ, నీకు తెలిసి నారాయణ కాలేజీలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మన పిల్లలు చెప్తారు. అక్కడ మంత్రి వాళ్ళేమో అడ్డగోలో డబ్బులు దోచుకోవడానికి, మన పిల్లల జీవితాలతో నాశనం చేయడానికి ఏమో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, మన నాయకుడేమో మన పిల్లల భవిష్యత్తు, పేదవాడిని ఏ విధంగా పైకెక్కించాలి, పేదవాడిని ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఈరోజు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఎంత కష్టమైన నష్టమైన ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేసిన ఈరోజు నియోజకవర్గంలో సుమారు 1100 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో వేసాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా 8 సంవత్సరాలు అధికారం వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి కనీసం వాడి 4,000 తిండుండే విధంగా ఏ ఇబ్బంది లేకుండా పక్కోటి ఇంటికి వెళ్ళి అప్పడకుండా ఈరోజు చేశామంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ సుమారు 1100 కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్లో జమ చేసామంటే చిన్న విషయం అనుకుంటున్నారు మీరు ఏమన్నా? కాదే, ఏ ప్రభుత్వాలు కూడా అలాంటి ఆలోచన చేయాలి. పేదవాడి గురించి కనీసం ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మద్దతు పలకవలసిన అవసరం ఈరోజు ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఉన్న విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకున్నాం. ఈరోజు ఎంతసేపు తెలుగుదేశం ప్రభుత్వం ధనవంతుల గురించి ఆలోచన చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి గురించి ఆలోచిస్తున్న నాయకుడు. ఈరోజు గర్వంగా చెప్తున్నాము, ఈరోజు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టలే. ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేసిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాడు. మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాడు. మళ్ళీ మీరు ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి ఇస్తే, ఆయన ముఖ్యమంత్రి అవడానికి మన పిల్లలు మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు 4వ తారీఖు నుంచి ముఖ్యమంత్రిగా 3వ తారీఖునేమో మరి 3,000 రూపాయల పెన్షన్ ఏమో పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఆ తర్వాత 4వ తారీఖు నుంచి మన మండలాల్లో ఆ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే 23వ తారీఖునేమో ఏదైతే అక్క చెల్లెమ్మలకి సుమారు ఈ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు ఆసరాదేమో డబ్బేమో రుణమాఫీ చేస్తాం. ఇప్పటికే 19,000 3 విడతలుగా 19,000 రూపాయలు మాఫీ చేస్తాం. ఇంకా 6,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే కార్యక్రమం చేస్తాం.